ఎస్. ప్రపంచానికి చెప్పండి సార్. ఈరోజు మీరు ఏవీ వేశారు కదా, ఆ ఏవీలో చెప్పారు కదా, అంబేద్కర్వాదులకి పెత్తందారులకి, అంబేద్కర్వాదులకి పెత్తందారులకి మధ్య పోటీ అని. పెత్తందారులు ఎవరు సార్? పెత్తందారులు మీరండి. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని ప్రజాధనంలో నుంచి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి, ప్రజాస్వామ్యవాదులకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసి వారిని నీ కాలి కింద చెప్పులాగా ఎదగనివ్వకుండా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా కేవలం 4 పదవులు ఇచ్చేస్తే అంబేద్కర్ వాదం నిలబడిపోతుందా సార్? నేను అంటే ఒక మేరుగు నాగార్జునకి ఎమ్మెల్యే పదవి నుంచి మినిస్టర్ పదవి ఇచ్చేస్తే దళితులు బాగుపడిపోతారా? ఒక తానేటి వనితకి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులు బాగుపడతారా? ఒక హోమ్ మినిస్టర్ సుచరితకి ఎమ్మెల్యే నుంచి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులందరూ బాగుపడిపోతారా? అత్యంత దుర్మార్గకరంగా భారతదేశంలో ఎన్నడూ లేనట్టుగా 2019 నుంచి 2024 వరకు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకి సమాధానం ఏం చెప్తారు సార్? ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ హయాంలోనే 26 పథకాలు రద్దయిపోయి, భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి, స్కాలర్షిప్ పథకం దగ్గర నుంచి, విద్యా పథకం దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకునేటువంటి స్కాలర్షిప్లు జీవోఎంఎస్ నెంబర్ 77 రద్దు దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చూడని అమానుషం లేదు. ప్రజలు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ మళ్లించి కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయని, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒక్క ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వని, ఉన్నత విద్య చదువుకునేటువంటి పిల్లలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వని, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలని స్టడీ సర్కిల్లో సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చేటువంటి ఉచిత ట్రైనింగ్ స్టడీ సర్కిల్స్ని రద్దు చేసినటువంటి అంత దుర్మార్గ నికృష్ట ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరెలా సార్ అంబేద్కర్ వాదులుగా క్లెయిమ్ చేసుకుంటారు?